హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనము గ్రాండ్ టెస్ట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ని 2024కి సంబంధించి కవర్ చేస్తున్నాం. సో ఇది వరకు జనవరి అలాగే ఫిబ్రవరికి సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఇది వరకు 2 గ్రాండ్ టెస్ట్లు 50 అలాగే 35 క్వశ్చన్స్ తోటి తయారు చేయడం జరిగింది. ఈరోజు గ్రాండ్ టెస్ట్ 3లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 2024కి సంబంధించి అప్ టు జనవరి నుంచి మే వరకు గల కొన్ని క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ వైజ్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. 100% అది రాబోయే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ 26 నుంచి ఉంది, దానికి అలాగే డిఎస్సి ఎగ్జామ్కి ప్రతి ఒక్క ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా అయితే నోట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. భారత మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? సో ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ అని అంటే అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒకటే కామన్ డిఫెన్స్ స్టేషన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారంటే ఆన్సర్ వచ్చేసి ముంబైలో అయితే నిర్మిస్తున్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. చూసుకోండి, 100% డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా మన ఛానల్లో కవర్ చేసే కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 95% వరకు మీరు కరెంట్ అఫైర్స్లో అయితే స్కోర్ చేయవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ఇది ఇంపార్టెంట్. షోంపెన్ తెగ ఇటీవల వారి మొట్టమొదటి ఓటు హక్కును లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? సో ఇక్కడ చూడండి, ఇది ఇటీవల మనకు న్యూస్లో చాలా వచ్చింది. షోంపెన్ తెగ అని వీళ్ళు ఫస్ట్ టైం ఉన్న లోక్సభ ఎలక్షన్లలో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీళ్ళు అండమాన్ సంబంధించి గ్రేట్ నికోబార్కి సంబంధించిన తెగ వాళ్ళు. వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓటు వేయలే, మొన్ననే ఫస్ట్ టైం వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ది 2024 లారిస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందింది ఎవరు అంటే టెన్నిస్కి సంబంధించి నోవాక్ జోకోవిచ్ ఈ అవార్డును అయితే పొందడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ నేవీ చీఫ్గా ఎంపికైంది ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి బి, దినేష్ కుమార్ త్రిపాఠి ఇండియన్ నేవీ చీఫ్గా అయితే నియామకమయ్యారు. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఎక్స్ డస్ట్లిక్ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ దేశాల మధ్య జరిగింది? సో నేను ప్రీవియస్ క్లాస్లలో జనవరి ఫిబ్రవరికి సంబంధించిన దాంట్లో కూడా చాలా మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గురించి చెప్పడం జరిగింది. అందులోకి వెళ్ళి మన గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా సదా తన్సిక్ అనేది ఇండియా సౌదీ అరేబియా మధ్య జరిగే ఎక్సర్సైజ్ అనేది గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా రావడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్, ఎవ్రీ పాయింట్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ డస్ట్లిక్ ఇప్పుడు ఇది, సో ఇది ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరుగుతుంది. పాయింట్ నోట్ చేసుకోండి. సో ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి బి. అలాగే సిక్స్త్ది, ఫీ3 మినీ అనే ఏఐ మోడల్ని ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ ఏది అని అంటే ఆన్సర్ మైక్రోసాఫ్ట్ అయితే మనకు అభివృద్ధి అయితే చేసింది. సో నెక్స్ట్ సెవెంత్, ఆర్యభట్ట అవార్డుని ఇటీవల పొందిన వ్యక్తి ఎవరు అంటే క్రింది వాటిలో మీరు చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి పావులూరి సుబ్బారావు అనే వ్యక్తి ఆర్యభట్ట అవార్డుని అయితే ఇటీవల పొందడం జరిగింది. సో నేను ఇటీవల కవర్ చేసిన జనవరి ఫిబ్రవరిలో దాదాపు జనవరికి సంబంధించి 60 క్వశ్చన్స్, ఫిబ్రవరికి 75 టాప్ 75 అని డీటెయిల్డ్గా మంత్లీలో ఆ మంత్లో సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ని 100% స్కోర్ అయ్యే విధంగా అది కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం. ఫిబ్రవరికి సంబంధించింది మీరు చూసుకుంటే ఇందులో ఉంటుంది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, అంతర్జాతీయం, జాతీయం, వార్తల్లో ముఖ్యమైన ప్రదేశాలు, అయితే కొత్తగా చేసిన సదస్సులు, సమావేశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇలా ప్రతి అంశం మీద ఈ కరెంట్ అఫైర్స్ అయితే మనకు ఉంటాయి. ఇది టాప్ 75లో మీరు చూసుకోవచ్చు. ఇది ఒకసారి చదువుకొని వెళ్తే డిఎస్సికి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరికి సంబంధించింది. ఇందులో మనకి 26 పేజీల్లో గాను 75 బిట్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ కూడా వాటి థీమ్స్ తోటి అయితే రాయడం జరిగింది. సో జనవరిది కూడా చూద్దాం. వరకు సంబంధించింది. సో చూసుకోవచ్చు, ఇందులో కూడా టాప్ 60లో భాగంగా అన్ని అంశాల మీదనైతే క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో ఇది అలాగే ఫిబ్రవరికి సంబంధించింది. జనవరి ఫిబ్రవరి మొత్తం కవర్ అయిపోతాయి కరెంట్ అఫైర్స్ ఈ 2 బిట్స్ చదువుకుంటే. సో ప్రీవియస్ 2023కి సంబంధించి రౌండ్ అప్ కూడా మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉంది. అది జస్ట్ ఒకసారి చూసుకుంటే ఐడియా అనేది వస్తుంది. సో ఇది 2023 రౌండ్ అప్ సంబంధించింది, డిఎస్సికి ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మన క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కాప్ 26 సంబంధించి ఈ గ్లాస్గో స్కాట్లాండ్ మొన్న ఫస్ట్ క్వశ్చనే గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు కాప్ గురించి. ఇందులో మనకు 104 పేజెస్ తోటి మనకు పీడిఎఫ్ అనేది అయితే ఉంటుంది. దాదాపు 400 వరకు అయితే ఇందులో కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకుని వెళ్ళొచ్చు. సో ఇది అలాగే TTDSకి సంబంధించి సోషల్ కంటెంట్ పీడిఎఫ్ కూడా పొందాలనుకుంటే సో ఇది డిఎస్సికి సంబంధించి టాప్ 200లో ఇది చేయడం జరిగింది. అప్ టు మన 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు అయితే కంటెంట్ ఇందులో ఉంటుంది. జస్ట్ ఒకసారి చూసుకొని పోతే చాలా చక్కగా అయితే రీజన్ అవుతుంది డిఎస్సికి సంబంధించి. సో ఈ పీడిఎఫ్లు అన్నింటినీ పొందాలంటే మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో
ఛానల్ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు సబ్స్క్రైబ్ అని ఆన్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. సో ఈ విధంగా ఛానల్ మెంబర్ అయిన తర్వాత 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే మంత్లీ 59 రూపీస్, తర్వాత మంత్కి తర్వాత మీరు దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా జాయిన్ అయిపోతే ఛానల్ మెంబర్స్ అయిపోతే ఆ పీడిఎఫ్స్ అయితే మీకు అన్నీ అందించడం అయితే జరుగుతుంది మీ మెయిల్కి. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీకి డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియామకమైన వ్యక్తి ఎవరు అని అంటే ఇందులో ఆప్షన్ నలిత్ ప్రభత్ అనే వ్యక్తి ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా నూతనంగా నియామకమయ్యాడు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలాగే 10th ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది అని ఒక క్వశ్చన్ చూస్తే దీని యొక్క ఆన్సర్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారత్ 10వ స్థానంలో అయితే ఉంది. సో జిఏ ట్యాక్స్ సంబంధించి కూడా క్వశ్చన్లు అడగవచ్చు చాలానే. సో మనం జిఏ ట్యాక్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇందులో సరైన జత ఏదని అడిగాడు. సో కతియా గేహో అనేది బుందేల్ఖండ్ యూపీకి సంబంధించింది కరెక్టే. పిలిభిత్ ఫ్లూట్ అనేది యూపీది. అలాగే మాతాబరి పేరా ప్రసాద్ అనేది కూడా త్రిపుర కరెక్ట్. సాంజీ క్రాఫ్ట్ అనేది మథుర. సో ఇక్కడ 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆల్ అనేది కరెక్ట్ అవుతుంది. సో 10th డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ 11th ఇది చూసుకుందాం. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం సరి అయినవేవి. సో మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతోటి మొన్న ఒక ప్రయోగం నిర్వహించారు అగ్నిఫై క్షిపణిని. సో దానికి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్లు అయితే నేను రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఒకసారి చూద్దాం. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో దాదాపు ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అయిందని. సో డిఎస్సిలో కూడా ఈ విధంగా అడిగితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ మనం అందించే చదవండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది అగ్నిఫై క్షిపణి 2024 మార్చి 11న ప్రయోగం చేశారు డిఆర్డిఓ ద్వారా. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగం. సో ఇది మళ్ళీ చూద్దాం. ఈ ప్రయోగంలో వాడిన పరిజ్ఞానం మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐవిఆర్. సో అగ్నిఫై యొక్క లక్ష్య దూరం 5000 కిలోమీటర్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఎంఐవిఆర్. సో మొన్న ఇది గ్రూప్ 1లో మనకు ఎంఐవిఆర్ అని ఇయ్యలే, ఎండివిఆర్ అని ఇచ్చాడు, కానీ ఇది ఎంఐవిఆర్. అగ్నిఫై యొక్క లక్ష్య దూరం 5000 నుంచి 5800 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ బి అనేది రాంగ్ అవుతుంది. శ్రీహరికోట కాదు, ఒడిస్సాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగం చేశారు. శ్రీహరికోట ఇస్ రాంగ్. సో ఆప్షన్ అనేది మనకు ఏసిడి అనేది కరెక్ట్ అవుతుంది. చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్ అడగచ్చు. ఒక ఆప్షన్ తెలిసి ఉంటే సరిపోదు, దాని గురించి డీటెయిల్గా చదువుకుంటేనే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 12th దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఇటీవల పీఎం ఎక్కడ ప్రారంభించారు అని అంటే తమిళనాడుకి సంబంధించిన తూతుక్కుడి జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది. సో కులశేఖరపట్నం తూతుక్కుడిలో ప్రారంభించారు. సో ఆప్షన్ ఏ అండ్ సి కూడా కామన్గా అయితే చూడొచ్చు. సో తూతుక్కుడి అయితే మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ 13 క్రింది వాటిలో సరైనవేవి ఒకసారి చూడండి. ఇది కూడా మనకు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గురించి క్వశ్చన్ ఇది. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఈఎఫ్టీఏ. దీనితోటి భారత్ వచ్చేసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది మార్చి 10న. సో ఇది కరెక్ట్. అలాగే ఈఎఫ్టీఏలో సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే ఇవి సభ్య దేశాలు అయితే ఉన్నాయి. సో ఆప్షన్ ఏబి 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ 14 ఇటీవల 12వ మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయనంటే విశాఖపట్నంలో జరిగాయి, వైజాగ్లో. సో ఇది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 15 వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇటీవల ఇస్రో ఏర్పాటు చేసిన పోర్టల్ ఏది. సో ఆన్సర్ ఈస్ భువన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంజరు భూములన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా ఒక పోర్టల్ అయితే ఉండాలని భువన్ అయితే ఏర్పాటు చేసింది ఇస్రో. సో నెక్స్ట్ 16 క్రింది వాటిలో సరైంది. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదికకు సంబంధించింది ఇది. సో ఇక్కడ చూసుకుంటే 2018లో 12852 చిరుతపుల్ల సంఖ్య ఉంటే 2022 నాటికి 13874కి పెరిగింది. సో సంఖ్య అనేది అయితే పెరిగింది దాదాపు ఒక 1000 వరకు. ఆ విధంగా బి చూద్దాం. మధ్యప్రదేశ్లో అధికంగా 486 చిరుతపుళ్ళు అయితే పెరిగి మొత్తం 3907 చిరుతపుల్లతో టాప్లో ఉంది. ఇది కూడా కరెక్టే. అలాగే తెలంగాణలో 11.07% చిరుతల సంఖ్య తగ్గిపోయింది. 297 చిరుతలు మాత్రమే ఉన్నాయి. సో ఏబిసి 3 కూడా కరెక్టే. ఆప్షన్ ఏబిసి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17 ఇటీవల జామ్నగర్లో వన్తారా పేరుతో కృత్రిమ అడవిని 3000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సంస్థ ఏది అని అంటే రిలయన్స్. నెక్స్ట్ 18 ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ అలాగే 500కే సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే ఫ్రీ కరెంట్ ఈ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 26 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన సచివాలయంలో దీన్ని ప్రారంభించారు. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది సిలిండర్ అనేది సో ఫ్రీ వరకు ఒక అంటే
ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేయాలి, తర్వాత గ్యాస్ ఏజెన్సీలకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి ఇట్లా 3 సిలిండర్లకు సంబంధించి ఫ్రీ అని అయితే దీన్ని ప్రకటించారు. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించి స్కీమ్స్, కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కూడా డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి, మీద చదువుకుంటే అయితే కష్టమవుతుంది. సో 19 జాతీయ సంస్కృతి మహోత్సవ్ 2024 ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని ఎక్కడ నిర్వహించిందంటే ఆప్షన్ సి హైదరాబాద్లో నిర్వహించింది. నెక్స్ట్ 20 మహిళల చిన్నారుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన యాప్ ఏది? సో యాప్ తీసుకొచ్చిన యాప్ అనేది మహిళల చిన్నారులకు భద్రతకు సంబంధించి, దాని యొక్క పేరు టీ సేఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 21 దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం చేశారు? సో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో చూసుకుంటే ఉత్తరాఖండ్లో అయితే దీన్ని ప్రారంభం చేశారు. సో నెక్స్ట్ 22 స్వాతంత్ర అనంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఆమోదించిన తొలి రాష్ట్రం, అంటే యూసీసీని తీసుకొచ్చుకున్న మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23 యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో దీంట్లో భారత్ 2023 లేదా 2024లో ఎంత ర్యాంక్లో ఉంది అని అంటే 134 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించింది, ఇది 134 ర్యాంక్లో అవుతుంది. ప్రీవియస్ ఇయర్ 135లో ఉండే, సో చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ 24 2024 ఫిబ్రవరి 23న తొలిసారిగా చంద్రుడిపై విజయవంతంగా దిగిన ప్రైవేట్ వాణిజ్య వ్యోమనౌక ఏది అని అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, ఒడిస్సియస్ చూసుకోవచ్చు. ఇది మాలాపేట్ అనే చంద్రుని ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అయితే దిగింది. సో ఒడిస్సియస్ అనేది కరెక్ట్, ఇది అమెరికాకు చెందింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 25 ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్రంగా ఇటీవలే ఏ ప్రాంతంలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అని అంటే కులశేఖరపట్టణం. సో ఇక్కడ ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్రంగా అయితే శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ 26 ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ని రూపొందించిన సంస్థ, చాలా ఇంపార్టెంట్ ఇది, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది డెవిన్, దీన్ని నిర్మించిన సంస్థ వచ్చేసి కాగ్నిషన్ ఈజ్ కరెక్ట్. సో దీనికి భారత్ కూడా ఒకటి మనకు ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేయడం జరిగింది, భారత్కు సంబంధించిన ఒక సంస్థ, అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ 27 ఇటీవల నూతనంగా కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియామకమైంది ఎవరు? మన గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు ఇది. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు, వీళ్ళిద్దరైతే నియామకమయ్యారు. నెక్స్ట్ 28 అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ అయిన లోక్ పాల్కి చైర్పర్సన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అంటే అజయ్ మాణిక్రావు, ఈయన నియామకమయ్యారు. నెక్స్ట్ 29 తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, సిరిసిల్ల రాజయ్య గారు నియామకమయ్యారు. నెక్స్ట్ ఇటీవల రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విదర్భను ఓడించేసి ఎన్నోసారి టైటిల్ గెలిచింది అని అంటే మీరు చూసుకుంటే 42 సార్లు రంజీ ట్రోఫీని ఇప్పటివరకు ముంబై గెలుచుకుంది, ఏకఛత్రాధిపత్యం, చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ 31 జాతీయ సైన్స్ దినోత్సవం సరి అయింది ఏది క్రింది వాటిలో చూసుకోండి. మొన్న ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. సో ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటారు. సివి రామన్కి 1930లో ఫిజిక్స్లో నోబెల్ వచ్చింది. అలాగే 2024 దీని యొక్క థీమ్ వచ్చేసి ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ విజిట్ భారత్. సో ఇందులో ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా సరి అయినవా? కాదు, ఆప్షన్ బి అండ్ సి మాత్రమే సరి అయింది. ఏ అనేది సివి రామన్ జయంతి సందర్భంగా కాదు, సివి రామన్ ఫిబ్రవరి 28 నాడు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు, అందుకు గాను సైన్స్ డేని జరుపుకుంటారు. సో ఆప్షన్ బి అండ్ సి మాత్రమే కరెక్ట్. సో ఖచ్చితంగా ఎవ్రీ పాయింట్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సో మొన్న ఎగ్జామ్లో చంద్రయాన్ 2 గురించి ఇచ్చి దాని కింద 2 స్టేట్మెంట్స్ చంద్రయాన్ 3 గురించి ఇచ్చాడు. మనం కరెక్ట్ దాన్ని చూడకపోతే చంద్రయాన్ 2నే అనుకునే ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా కరెక్ట్ పెడతాం. సో ప్రతి డిజిట్, ప్రతి అంకె కూడా ముఖ్యమే పాయింట్ మీరు చదువుకునే దాంట్లో కరెంట్ అఫైర్స్లో. సో డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ 32 ఏఐ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో కేంద్రం 5 ఏళ్ల కాలానికి 10,371 కోట్ల బడ్జెట్తో తీసుకువచ్చిన ప్రోగ్రామ్. సో మొన్న అడిగాడు ప్రిలిమ్స్లో, ఇండియా ఏఏ అనే ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు డెవిన్ అన్నాను కదా, దానికి సంబంధించి ఇండియా నుంచి తయారు చేసింది ఏదంటే ఇదే క్వశ్చన్ అది. ఇటీవల భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ రూపొందించిన భారత తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏది అని అంటే ఆప్షన్ సి దేవిక అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 34 ఆర్బీఐ ఇటీవల ఎప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకుంది అంటే ఆర్బీఐ యొక్క ఆవిష్కరణ దినోత్సవం చూసుకుంటే ఏప్రిల్ 1 నాడైతే మనకు 90 వసంతాలు అయితే పూర్తి చేసుకుంది, మీరు చూసుకోవచ్చు, ఏప్రిల్ 1. నెక్స్ట్ 35 ఇటీవల భారత ఎయిర్ ఫోర్స్, నేవీ 2 కలిసి ఆపరేషన్ సంకల్ప్ అనేది చేశాయి. సో ఎందుకు మరి ఏ దేశం సంబంధించిన పైరేట్లు హైజాక్ చేసిన భారత రవాణా నౌక ఎంవి రియోని విడిపించింది అంటే వీళ్ళు ఒక దేశం మన భారత్కి చెందిన రవాణా నౌక అయిన ఎంవి రియోని హైజాక్ చేసిండ్రు.
అంటే ఆ దేశానికి సంబంధించిన పైలట్లు. అప్పుడు భారత ఎయిర్ ఫోర్స్, నేవీ ఇద్దరు ఆపరేషన్ సంకల్ప్ చేసి ఆ నౌకనైతే విడిపించారు. సో మరి ఆ దేశం ఏది? ఆన్సర్ చూసుకుంటే సోమాలియా ఈజ్ కరెక్ట్. సోమాలియాకి చెందిన పైలట్లు మన ఈ నౌకని హైజాక్ చేశారు. నెక్స్ట్ 36, ఇటీవల ఎవరి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యం అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది అని అంటే దివ్యాంగుల కోసం. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇటీవల టీ హబ్లో ఏ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయ శాఖ ప్రారంభించారు అంటే ఇది హైదరాబాద్లో ఉంటుంది, రామదుర్గంలో. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఫ్రాన్స్కి సంబంధించిన కాన్సులేట్ని టీ హబ్లో ఇటీవల ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 38, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 గెలిచింది ఎవరు క్రింది వాటిలో అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, జెన్నీ ఎర్పెన్ బెక్. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 39, ప్రపంచ మొట్టమొదటి 3D ముద్రిత రాకెట్ ఇంజన్ పేరు ఏమిటి? సో దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే రుద్రం, అగ్నిజెట్, అగ్నిబాన్. సో ఆన్సర్ ఈస్ అగ్నిబాన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 40, ఇగ్లా-ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఇటీవల ఏ దేశం నుంచి పొందింది? వెరీ ఇంపార్టెంట్, రష్యా దేశం నుంచి అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇగ్లా-ఎస్ని భారత్ అయితే పొందడం అయితే జరిగింది. సో ఇదండి ఈరోజు గ్రాండ్ టెస్ట్లో భాగంగా. ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 3లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ 40 క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా డిఎస్సి వరకు అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మన కరెంట్ అఫైర్స్ ఈ విధంగానే కంటిన్యూస్గా ఉంటాయి. రెగ్యులర్గా చదువుతూ ఉండండి, రెగ్యులర్గా చూస్తూ నోట్స్ అయితే చేసుకుని ఉండండి. పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, టెలిగ్రామ్ది కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా పీడిఎఫ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, రెగ్యులర్గా అయితే ఫాలో అప్తో ఉండండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.